This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10వ తరగతి పాస్ అయితే చాలు గ్రామీణ బ్యాంకులో పనిచేసే ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 90,000 రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కొత్త సంవత్సరానికి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025-26 ఇయర్కి సంబంధించి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అయితే ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.federal.bank.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th పాస్ అయితే చాలు. నేను ఈ వీడియోలోనే ఏజ్ లిమిట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లై డేట్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఖచ్చితంగా వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 December 2025 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 20 years అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 December 2025 ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మినిమం 18 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 1 December 2005 నుంచి 1 December 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. అండ్ ఒకవేళ ఫెడరల్ బ్యాంక్ టెంపరీ స్టాఫ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 5 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా మీకు కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ మాత్రం ఎవరైతే 10th class పాస్ అవుతారో లేదా ఈక్వల్ అంటే ఎవరైనా సరే 10th class పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఎవరైతే మినిమం 10th class పాస్ అవుతారో వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు MS ఆఫీస్లో దీనికి సంబంధించి నాలెడ్జ్తో పాటు 1 month ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఓన్లీ ఇండియన్ సిటిజన్సే ఎలిజిబుల్. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే కానీ ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్సే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, పక్కన ఉన్న కర్ణాటక కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్సే ఉంటారు. వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు బేసిక్ పే 19,500 ఉంటుంది. కాకపోతే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్, లోన్స్కి సంబంధించి NPS అని చెప్పి నేషనల్ పెన్షన్ స్కీము, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 30,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎలిమినేషన్ స్టేజ్లో సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది కూడా ఎలిమినేషన్ స్టేజే ఉంటుంది. సో మీకు 2 స్టేజెస్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్గా మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ని, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని 2 బేస్ చేసుకొని ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. సో మెయిన్గా యాప్టిట్యూడ్ టెస్ట్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అంటే స్టెప్ బై స్టెప్ లాగా ఉంటుంది అనమాట. 2 దానిలో ఎలిమినేట్ అయ్యాక మిగిలిన వాళ్ళని తీసుకొని ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్యూటర్ లాంగ్వేజ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, లాజికల్ రీజనింగ్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, టోటల్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ లేదంట. సో మీరు హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 30th డిసెంబర్ 2025 రోజు యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 30th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం మీకు 8th జనవరి వరకే ఉంది. సో చూసినాక వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 23rd జనవరి 2026 రోజు రిలీజ్ చేసి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. 1st ఫిబ్రవరి 2026 రోజు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు ఆ 2 కలుపుకొని ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 100, జనరల్ అదర్స్ వాళ్ళకేమో 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. సో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళాలి. www.federal.bank.inకి వెళ్ళాలి. అందులో కెరీర్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్కి వెళ్తే ఉంటుంది. నేను మీకు ఏంటంటే ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఈ కెరీర్స్ డైరెక్ట్ అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఇందులో ఏంటంటే మీరు ఆఫీస్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకుని అందులో అప్లై పైన క్లిక్ చేయాలి. మీకు అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే వెరిఫై చేసుకోవాలి. మీ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అవన్నీ అడుగుతుంది. ఫోటో, సిగ్నేచర్ కూడా అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక ఫీ మీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది. దాన్ని కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మీకు ఈ రిసిప్ట్ వస్తుంది అనమాట. అలాగే ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది చేసుకున్నాక దాన్ని మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నారంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ కెరీర్స్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే ఇక్కడ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోయి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ అన్నీ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అవి కూడా అడుగుతాయి. అవి కూడా ఇచ్చేసాక ఫీ కూడా కేటగిరీని బట్టి వచ్చేస్తుంది. అది కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు 1st ఫిబ్రవరి రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అయితే ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో మీకు 8th జనవరి వరకు టైం ఉంది కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటే, సొంత రాష్ట్రంలో బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.